హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్కారం. హంసవేణి గట్టి యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. మరి ఈరోజు మనం పత్రిజీ పుట్టినరోజు ప్రత్యేకం, బర్త్డే స్పెషల్, ఐ యామ్ ఏ స్పిరిచువల్ సైంటిస్ట్, దీని గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. మరి సుభాష్ పత్రిజీ గారు 1947 నవంబర్ 11వ తేదీన నిజామాబాద్ జిల్లాలోని బోధన్లో జన్మించారు. మన జన్మను మనమే ఎంచుకుంటాము, అంతే కదా ఫ్రెండ్స్. దాంట్లో ఆ ఆత్మ ప్రణాళికలో భాగంగానే పత్రిజీ సారు తల్లిదండ్రులను ఇద్దరిని ఎన్నుకొని ఏ సంస్కృతుల మేళవింపుతో ఉండాలో ఆ కుటుంబంలో పుట్టారు. పత్రిజీ సారు వాళ్ళ తల్లి నుంచి చాలా నేర్చుకున్నారు. తల్లి సావిత్రీదేవి గారి నుంచి ఎన్నో నేర్చుకున్నారు. ఆమె సావిత్రి అమ్మగారు ఎన్నో కష్టాలను చిరునవ్వుతో స్వీకరించి ఎన్నో ధైర్యాలు ఉన్నాయన్నమాట ఆమెలో. ఆమె జీవితంలో కష్టాలను, ఎన్నో ఇబ్బందులను చవి చూసినారు. అయినా కూడా ఆమె ఎప్పుడూ జీవించే ధైర్యాన్ని కోల్పోలేదన్నమాట. ఆవిడ ప్రతి క్షణము యాక్టివ్గా ఉండేవాళ్ళనమాట. పిల్లలను సంరక్షించడంలోనూ, పిల్లలకు చదువులు, సంగీతము, అలాగే భర్త అనారోగ్యము, మరి వచ్చిపోయే బంధువులు అన్నింటినీ కూడా చాలా అవలీలగా చూసుకునేవారనమాట సావిత్రమ్మ గారు. ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా ఆమె ఏనాడు ధైర్యాన్ని కోల్పోలేదు. అలా జీవించాలి కదా ఫ్రెండ్స్. ఆమె కర్మలను, తన కర్మకు ఎవ్వరినీ నిందించలేదనమాట. ఇరుగు పొరుగు ఉన్న వాళ్లకు, స్నేహితులకు ఎంతో సహాయ సహకారాలను అందిస్తూ ఉండేది. ఎంతో చక్కని మైత్రీతత్వం కదా ఫ్రెండ్స్. వారి ఆత్మీయ సంరక్షణలోనే మరియు పత్రిజీ సార్ యొక్క అన్నగారు వేణు వినోద్ గారి సహకారంతో పత్రిజీ సార్కి సంగీతం పట్ల అభిరుచి కలిగిందనమాట. అందుకనే 1963 నుంచి 70 వరకు చంద్రశేఖర్ సికింద్రాబాద్ వారి దగ్గర వేణువు నేర్చుకున్నారనమాట. 75 నుంచి 78 వరకు కర్నూలులోని శ్రీపాద పినాకపాణి గారి దగ్గర కర్ణాటక సంగీతం నేర్చుకున్నారు. అలాగే ప్రాథమిక, మాధ్యమిక పాఠశాల విద్యాభ్యాసమేమో బోధన్లోనే జరిగింది. సార్ బోధన్లోనే పుట్టారు కదా ఫ్రెండ్స్. అలాగే బిఎస్సి మరి డిగ్రీ చదువులు అవన్నీ సికింద్రాబాద్లో చదివారనమాట. సారు బిఎస్సి అగ్రికల్చర్ పూర్తి చేశారు. ఎంఎస్సి కూడా కంప్లీట్ చేశారు అన్నమాట. తర్వాత రీసెర్చ్ ఫెలోగా కూడా పనిచేశారన్నమాట ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్లో. 1970లో ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్గా తెనాలిలో పనిచేశారు. తర్వాత కోరమాండల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్లో 1975 నుంచి 1992 వరకు మరి మొట్టమొదటగా సేల్స్ ప్రమోషన్ ఆఫీసర్గా, తర్వాత సీనియర్ అగ్రోసమిస్ట్గా, తర్వాత రీజనల్ మార్కెటింగ్ ఆఫీసర్గా 18 సంవత్సరాలు కోరమాండల్ ఫర్టిలైజర్స్లో వర్క్ చేశారు. మరి ఆ భౌతిక జీవితం అతనికి ప్రాపంచిక జీవితంతో పాటు ఆధ్యాత్మికత అనేది చిన్నగున్నప్పటి నుంచి ఎంతో అభిరుచి, యాంగ్జైటీ, ఉత్సుకత ఉండేదన్నమాట. చిన్నగున్నప్పటి నుంచి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి శాంతినికేతన్ విన్నప్పుడల్లా చాలా ఒళ్ళు పురికరించిపోయేది పత్రిజీ సార్కి. అలాగే మహాత్మా గాంధీ గారి మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనే పుస్తకాన్ని కూడా చదివారన్నమాట. 1000 పడగలు, మరి 10 ఏళ్ల వయసులోనే విశ్వనాథ సత్యనారాయణ గారి 1000 పడగలు చదివారు.
15 ఏళ్ల వయసులో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు రాసిన ఇండియన్ ఫిలాసఫీ 2 సంపూర్ణ సంపుటాలను 2 టైమ్స్ చదివారు ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇంగ్లీష్ సాహిత్యం కూడా చదివారు. షేక్స్పియరు, మిల్టను, అలాగే టాల్స్టాయ్, డోస్టోవిస్కీల రవీంద్రుడి గీతాంజలి వరకు, అంటే అలా మరి ఇంగ్లీషు సాహిత్యము, తెలుగు సాహిత్యము ఎన్నో పుస్తకాలను సారు చదివారు. అలాగే అడవి బాపిరాజు, శ్రీశ్రీ యొక్క, చలం యొక్క, మరి కొడవటి గంటి కుటుంబరావు వాళ్ళు రచించిన పుస్తకాలు కూడా చదివారు. హిందీ పుస్తకాలు చదివారు. చదువుతో పాటు సార్కి సంగీత సాధన, ఆటలు, ఉద్యోగం అన్న, సంసారము అన్నీ గడిచిపోతూ ఉన్నాయి. కానీ ఏదో ప్రశాంతత ఉండనిచ్చేది కాదనమాట. ఏదో చెయ్యాలి అని అనిపించేది, చెయ్యాల్సింది ఏమిటో తెలిసేది కాదనమాట. ఏదో అయోమయం ఉండేదనమాట. ఆ క్రమంలోనే ఎన్నో పుస్తకాలు చదివి జ్ఞానయోగి అయ్యారు. సంగీతం నేర్చుకొని మరి నాదయోగి అయ్యారు. మంచి పనులు చేస్తూ కొద్దిగా కర్మయోగి కూడా అయ్యారు. 1976లో ఏమో మంత్రమని, ఆసనమని ఎన్నో నేర్చుకున్నారు. కానీ లోపల ఉన్న అయోమయం తగ్గలేదన్నమాట. ఇది అంటే అది సవ్యము అని తోచేది కాదు, అపసవ్యంగా అనిపించేదన్నమాట. 76లో శ్రీ రామచన్నారెడ్డి ద్వారా ఆనాపానసతి ధ్యానం గురించి తెలుసుకున్నాక అప్పుడు అంతా సవ్యంగా మారిపోయింది అని అనిపించింది మన పత్రిజీ సార్కు. అంటే అప్పటి వరకు జీవితంలో అనే కుర్చీలో అటు ఇటు ఊగిపోతూ ఉన్నా ఇప్పుడు రిలాక్స్డ్గా కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటున్నాను అని అనిపించింది. ధ్యానం చేయకముందు ఇల్లు కట్టుకుంటాము, భార్య ఉంటుంది, భర్త ఉంటాడు, పిల్లలు ఉంటాయి, కానీ అంతా బాగుంటాయి. కానీ ఏదో బాగలేదు అనిపించేది. ధ్యానంలోనికి ఎప్పుడైతే వస్తామో అప్పుడు ఆధ్యాత్మిక శాస్త్రం గురించి మనం అర్థం చేసుకుంటూ అన్నీ బాగుండటం అనేది అప్పుడు నిజంగా ప్రారంభమవుతుంది. చూడండి, అంటే అన్నీ ఉంటాయి ధ్యానం నేర్చుకోకముందు కూడా, కానీ ధ్యానం నేర్చుకున్న తర్వాత అవన్నీ ఇంకా బాగున్నాయి అనిపించింది. అంతవరకు బాగాలేని మొగుడు కూడా కొద్దిగా బాగుంటాడు అంటే అలా ఎగ్జాంపుల్కి చెప్తున్నాను ఫ్రెండ్స్. అప్పటి నుంచి అంతా సవ్యంగా జరుగుతోంది అని అనిపించింది పత్రిజీ సార్కి. ఒకసారి ధ్యానంలోకి రాకపోతే మాత్రం చివరి శ్వాస వరకు చేసిందే చేస్తూ, అంతే కదా, తినిందే తింటూ, వండిందే వండుతూ, విన్నదే వింటూ మనం ఏం చేస్తాం, సమయాన్ని గడిపేస్తాం. అలాంటి జీవితంలో ఎటువంటి ఎదుగుదల ఉండదు. అది ఒక ముదనష్టపు జీవితం. అంటే నేను ముదనష్టపు జీవితం గడుపుతున్నాను అని మనకే అనిపిస్తుంది. మనము ఎన్ని ప్రాపంచిక చదువులు చదువుకున్నా కానీ ఆధ్యాత్మిక విద్య అనేది తప్పనిసరిగా ఉండాలి. ఆధ్యాత్మిక విద్యతో మన జీవితం ఉంటే అప్పుడే మన జీవితం పరిపూర్ణంగా ఉంటుంది. ధ్యానం అన్నది మనం జీవితంలో పాటిస్తే మన జీవితం పరిపూర్ణంగా ఉంటుంది, పరిపూర్ణంగా జీవిస్తున్నాను అని అనిపిస్తుంది. అంటే ఎంతోమంది 10,000 మంది ఆధ్యాత్మిక గురువులు వ్రాసిన ఎంతో 1,00,000 పుస్తకాలు, గ్రంథాలను చదివారు సారు. అయితే అతనికి డాక్టర్ లోబ్సాంగ్ రాంపా రచించిన పుస్తకంని అతనిలోని కారుణ్యమూర్తిని, అంటే అప్పుడు అతనిలో నిజంగా తట్టి లేపినట్లయిందన్నమాట. 79లో ఫర్ ఎవర్ అంటే లోబ్సాంగ్ రాంపా గారి పుస్తకం చదవడం జరిగింది. దానితో దివ్యచక్షు అంటే ఏమిటి, సూక్ష్మ శరీరయానము, ఆకాశిక్ రికార్డు,
ఇటువంటి వాటన్నింటినీ తెలుసుకొని ఒక ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుడిలా స్పిరిచువల్ సైంటిస్ట్గా నేనప్పుడు మారాను ఆ పుస్తకం చదివి. ఈ ప్రపంచం ఎలా ఉండాలో అలాగే ఉంటుంది. అంటే పరలోక జ్ఞానం కూడా మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు తెలుస్తుంది మనకి ప్రపంచం ఎలా ఉండాలో అలాగే ఉంటుంది అని. ధ్యానం ద్వారా మనలో ఉన్న అశాస్త్రీయతను సరిచేసుకుని చూస్తే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కటి మనకు ఎంతో అద్భుతంగా కనబడుతుంది. మనలో ఎంత మార్పు వస్తుందో ప్రపంచంలో కూడా అంతే మార్పు సహజంగానే వస్తుంది అని అవగాహనను నేను పొందాను అని చెప్తూ ఉన్నారు. మనం ఈ ప్రపంచంలో ఆనందంగా జీవించాలంటే మనం ఏమనుకుంటుంటాం ఫ్రెండ్స్? ప్రపంచాన్ని అంతా ప్రక్షాళన చేయాలి అని అనుకుంటాం. కానీ మనం ఆనందంగా ఉంటే అందరూ ఆనందంగా ఉంటారు కనుక మన దృక్పథాన్ని మనమేం చేయాలి? మనము ఫస్ట్ మనం మారాలి అనేది తెలుసుకోవాలి. మన దృక్పథాన్ని శాస్త్రీయంగా ఉండేటట్లు మనమే సరిచేసుకుంటూ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి యొక్క వ్యక్తిగత అభివ్యక్తీకరణల పట్ల గౌరవభావంతో మెలిగితే చాలు. ప్రతి ఒక్కరి పట్ల గౌరవభావాన్ని చూపించాలి. అప్పుడే నాలో ఉన్న ఇన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత ఆవేదన అంతా తగ్గిపోయింది. నా జన్మ లక్ష్యం ఏమిటో అర్థమైంది. నేను నా ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఎక్కడెక్కడ పనిచేస్తున్నానో అంటే ఎక్కడికి వెళితే అక్కడ ధ్యానాన్ని ఆత్మజ్ఞానాన్ని చెప్తూ వచ్చారు. అంటే దుఃఖ నివారణ ఉపాయాలను అందరికీ ప్రతి ఒక్కరికి తన స్నేహాస్తాన్ని అందిస్తూ ధ్యానం చేయవోయ్, శ్వాస మీద ధ్యాస పెట్టవోయ్ అని మైత్రేయ బుద్ధుడిలా చెప్పేవాడిని. నీకు స్కూటర్ నడపడం నేర్పిస్తాను, ధ్యానం చెయ్యి. నీ టేబుల్ టెన్నిస్ ఆడడం నేర్పిస్తాను, ధ్యానం చెయ్యి అంటూ లంచం ఇస్తూ వాళ్ళని ధ్యానంలోకి లాగాను. ఇంటికి కూరగాయలు అమ్మే అమ్మాయి వస్తే దీనికి ఎంత అవుతుంది ఇదంతా అంటే, ఇదంతా మొత్తం 150 రూపాయలు అవుతుంది అంటే, నేను ఇస్తాను 1 గంట ధ్యానం చెయ్యి అని ఆ కాయగూరలు అమ్మే ఆమెని కూడా కూర్చోపెట్టేవాడిని. అలాగే బస్ స్టాండ్లో నిలబెట్టినప్పుడు బఠానీలు అమ్ముకునేవాడు, ఇవి ఎంత వస్తాయి ఈరోజు అమ్మితే అంటే 15 రూపాయలంటే, నేను ఇస్తాను, నువ్వు ధ్యానంలో కూర్చో అని చెప్పేవాడిని. ఇలా నేను ధ్యాన ప్రచారం చేస్తూ 45 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. చేస్తే చెయ్యి, లేకపోతే చావు అని నా గురువుగారు సదానందయోగి ఆజ్ఞానుసారమే అంతా జరుగుతూ ఉంది. మరి మనము ఈ ప్రపంచంలో మాంసం తినడం అనేది తరతరాలుగా వస్తూ ఉంది. ఇది తప్పు పని. మేము సాటి జీవిని హింసిస్తున్నాము అన్న అవగాహన చాలామంది 80% మంది ప్రజలకు లేనేలేదు. ఈ కోడి, మేక, రొయ్య, చేప మొదలైన నిస్సహాయ జీవులను చంపి లాభాలను గడించదాన్నే జీవనాధారంగా అంటే దాన్నే ఒక వృత్తిగా పెట్టుకొని ఎన్నో లక్షల కుటుంబాలు వ్యాపారాలు చేస్తున్నాయి కదా. తోటి ప్రాణులను పెంచి సంహరిస్తున్నాం అన్న కనీస మానవత్వపు భావన లేకుండా ఒక వృత్తిగా స్వీకరించడం మానవజాతి చేసుకున్న దౌర్భాగ్యమే కదా. తినేవారు కూడా చనిపోయిన జంతువుల మృతకళేబరాలను తింటున్నాం అన్న ఎరుక లేకుండా ఆహారంలాగే తీసుకుంటూ ఉన్నారు, రోగాల బారిన పడుతూ ఉన్నారు. మరి అన్ని దుఃఖాలకు మూల కారణం మాంసభక్షణ. దానిని మనం ఏం చేయాలి? తక్షణమే నిరసించాలి. అప్పుడే ఉత్తమ సమాజం రూపొందింపబడుతుంది. ఈ భూమిపైన సకల శాంతి సౌభాగ్యాలు విస్తారంగా వెల్లివిరుస్తాయి. మరి ఈ సత్యాలన్నీ తెలియజేస్తూ సత్యయోగి కార్యకర్తలుగా
చరిత్రలో ఇంతవరకు ఎంతోమంది ఈ భూమి మీదకి వచ్చారు, అంటే ఈ విషయాన్ని చెప్పడానికి, ఇక ముందు కూడా వస్తారు. అందరి పట్ల స్నేహపాత్రులై ఉంటూ కరుణను కురిపించే ఈ సత్యయుగ కాంతి కార్యకర్తలుగా కూడా ఆ మైత్రేయ బుద్ధుడి ప్రతిరూపాలే. అంటే మనమందరము మైత్రేయ బుద్ధులమే. ఆ మైత్రేయ బుద్ధులందరికీ శతకోటి ధ్యానాభివందనాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి ఎలా ధ్యానం చేయాలి? మరి సుఖస్థిరాసనంలో కూర్చోవాలి. పైన కూర్చున్న వాళ్ళైతే కాళ్ళు రెండు క్రాస్ చేసుకోవాలి, వేళ్లలో వేళ్ళు పెట్టుకోవాలి, కళ్ళు రెండు సుతారంగా మూసుకోవాలి. మన వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్కారం.